హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్. ఏంటబ్బా ఎప్పుడు న్యూ కలెక్షన్ అనేది ఈసారి మన ముందుకి బాక్స్ ఏదో తీసుకొనొచ్చిందని అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇదొక పార్సెల్ అనమాట. నా కోసం మా నాన్న ఇంటి దగ్గర నుంచి పంపిమ్మంటే పంపించారు. సో, మామూలుగా నేను పార్సెల్ అంటేనే ఈ బ్యాగ్‌లోనో లేకపోతే చిన్న బాక్స్‌లోనో పంపిస్తారనుకున్నా. కానీ నేను ఈ పార్సెల్ చూసాను చాలా షాక్ అయ్యానమాట. ఏంటబ్బా ఇంత నీట్‌గా పార్సెల్ చేపిచ్చారు. ఇందులో ఏమేమి ఉన్నాయనేసి. మామూలుగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఒక వస్తువు వెళ్ళాలంటే చాలా కష్టమండి. డెలివరీ అది ఇది అంటారు. కానీ మాకిక్కడ ఒక బస్సు ఉందనమాట. మాది విలేజ్ అనమాట. మాకు డైరెక్ట్ నేనున్న ప్లేస్ నుంచి మా విలేజ్‌కి అయితే బస్ లేదు. కానీ ఈ పార్సెల్ నా దగ్గర రావడానికి మా నాన్న చానా అంటే చానా కష్టపడారు. ఫాలో అప్ చేశారండి. ఫోన్లు చేసి వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నారో తెలుసుకొని అక్కడికెళ్ళి, అంతే కాకోకుండా ఈ పార్సెల్ మన దగ్గరకొచ్చేసరికి నీట్‌గా ఉండాలి. లేకపోతే బస్సులో వచ్చేటప్పుడు గందరగోళంగా అయిపోకూడదనేసి నీట్‌గా మామూలుగా ఇలాంటి బాక్స్ అయితే మా దగ్గర ఉండవండి. సో, వన్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ షాప్ ఉందనమాట మా ఊర్లో జమ్మలమడుగులో. సో, అక్కడికెళ్ళేసి మా నాన్న షాప్ నుంచి తీసుకొని నీట్‌గా ప్యాక్ చేశారండి. నాకు కావాల్సినవి అందులో పెట్టేసి. ఒక తండ్రి తమ కూతురు కోసం ఎంతగా కష్టపడతారో ప్రతి పిల్లలకు తెలుసు. కూతుర్లకే కాదు, మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంతగా కష్టపడతారో తెలుసండి. నేను అడిగాననమాట, "ఏమవసరం నీకు అక్కడే కొనుక్కో" అని చెప్పలేదు. నేను అడుగుతానేనమాట. మామూలుగా మా ఇంట్లో కొన్ని వస్తువులు లేవు, ఇవి ఇంగ్రీడియెంట్స్ లేవు. కానీ మా నాన్న నా కోసం తీసుకొనొచ్చి చేసి పంపించారండి. మా అమ్మ, మా నాన్నందుకు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ప్రతి పేరెంట్స్ తమ పిల్లల కోసం ఎంతగానో చేశారు. అలాగే మా పేరెంట్స్ కూడా మా కోసం ఇది చేశారు. ఇదాకా కనిపించింది కదండీ నువ్వుల నూనె. దానికోసం మేము చాలా అంటే చాలా ట్రై చేశారు మా నాన్న. నేను ఫోన్ చేసి చెప్పాను. గానుగ దగ్గర నూనె మాత్రమే నాకు కావాలి. షాపులలో నూనె వద్దన్నాను. అది నువ్వుల నూనె అండి. ఇక్కడ చూడండి. అంతేకాకుండా మా నాన్న నా కోసం ఎన్ని నూగులు పంపించాడో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో. ఇది ఓపెన్ చేశాను. మా రూమ్‌మేట్స్ చాలా షాక్ అయ్యారండి. "ఏంటక్కా ఇన్ని పంపించారు, బాక్స్ ఓపెన్ చేశానే నువ్వుల పిండి స్మెల్ సూపర్ ఉందక్క" అని కామెంట్ చేశారండి. నాకైతే చూసానే నోరు ఊరిపోయింది. మీకు కూడా నోరు ఊరుతుంది కదండీ. సో, మీకు కావాలనుకుంటే మీరు కూడా చేసుకోండి. లేకపోతే ఎవరైనా ఐ వాంట్ అని చెప్పండి. కానీ నేను పంపించలేనులెండి. సో, నిజంగానే ఎంత అంటే ఎంత టేస్టీగా ఉన్నాయండి. మా అమ్మ చేసే వంటలలో నాకు అన్నిటికంటే ఈ నువ్వుల పిండి అంటే చాలా ఇష్టమండి. బ్లాక్ నువ్వుల కంటే వైట్ నువ్వుల పిండి అంటే చాలా చాలా టేస్టీ. కొంతమంది తినరు. ముఖ్యంగా లేడీసు ఈ నువ్వులు తినాలండి. ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత 35+ తర్వాత లేడీస్‌కి ఐరన్ పవర్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఎముకలు బలహీనంగా అవుతాయి. సో, లేడీస్ అనే కాదండి, నౌడేస్ ఫాస్ట్ ఫుడ్ అది ఇది తినవడం, హెల్తీ ఫుడ్ లేకుండా పిల్లలు కూడా ఎముకలు బలహీనంగా ఉన్నాయి. సో, మనం ఒక వుమెన్‌గా మనము మన ఇంటికి ఎంతో చేయాలండి. పిల్లలకి సపోర్ట్‌గా ఉండాలి, ఫ్యామిలీకి. సో, మీరు మీ ఒక మదర్‌గా, ఒక సిస్టర్‌గా ఏదైనా సరే ఈ నువ్వులు మీ డైలీ యూజ్‌లో వంటలలో కానీ, మీరు తినే ఆహారంలో కానీ ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఈ నువ్వులు అనేవి ఐరన్ అనేది మన బాడీకి చాలా అవసరం. నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మామూలుగా వీటిని ఫ్రై చేసి రోజు ఒక స్పూన్, 2 స్పూన్స్ తినాలి. మీకు అలా తినడం ఇష్టం లేకపోతే ఇలా నువ్వులుంట జాగరితో మిక్స్ చేసి నువ్వులుంట చేసుకోవచ్చండి. చూడండి ఎన్ని పంపించారో మా నాన్న. ఇవి ఎన్ని రోజులు ఉంటాయని మీరు అనుకుంటున్నారో? హాస్టల్స్‌లో ఉంటే చెప్పలేం గదండీ. ఒక రోజుకే ఖాళీ గావచ్చు, 2 రోజులకి ఖాళీ గావచ్చు, చెప్పలేమనమాట. మా రూమ్‌మేట్స్ నాకు, మా ఫ్రెండ్స్‌కి అందరికి "ఏం నాన్న ఇన్ని పంపించావంటే నువ్వు ఒక్కదానివే కదా! నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా!" అని చెప్పారు. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.